ఫ్రెండ్స్, నా మనవరాలు పుట్టినరోజు అండి. నవంబరు 26న నా మనవరాలు పుట్టినరోజు. ఇంకా డబ్బులు కూడబెట్టానంటే నా తల్లి కోసము ఎంత అయితే అంత ఇవ్వాలి అని చెప్పేసి. ఎంత ఉన్నదనేది నాకైతే తెలియదండి. చూద్దాం దీని డబ్బులు. ఎందుకంటే అమ్మమ్మ కూడబెట్టేసి మనవరాలకి ఇలాగా బట్టలకి ఇచ్చేయనుకోండి, నా మనవరాలకు కూడా చాలా సంతోషం. అమ్మమ్మ రూపాయికి పోగు చేసి నాకు డ్రెస్ తీసింది అనే దానికి ఒక ఆనందం. నాకు కూడా నా మనవరాలకి ఒక డ్రెస్ తీసాను, నేను అలాగ రూపాయి కూడేసి డ్రెస్ తీసానని నాకు కూడా ఒక సంతోషం ఉంటుంది. ఎందరు అమ్మమ్మలు ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నానని. ఎందుకంటే మనవరాలు అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అది కొడుకు బిడ్డ మీద కన్నా కూతురు బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి. మనవరాలు అయితే మాత్రం చక్కగా మనవరాలకి అన్నీ చూడాలని అమ్మమ్మకైతే చాలా ఆశ ఉంటుందండి. నానమ్మ దగ్గరే ఉంటుంది కాబట్టి మనవరాలు వాళ్ళకి ఏంటంటే నానమ్మ మా పక్కనే ఉంటుంది అని అనుకుంటారు. కానీ నానమ్మ కన్నా అమ్మమ్మ ఎప్పుడూ దూరంగా ఉంటుంది కాబట్టి అమ్మమ్మ మీద కొంచెం ప్రేమ చూపిస్తారండి. ఎందుకంటే మా అమ్మ మా తల్లి నా తల్లి అని ముద్రిస్తాం కాబట్టి ఎప్పుడూ ప్రేమ ఎక్కువగానే అమ్మమ్మ మీద ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడో వచ్చిన పిల్లల మీద మనం ఎక్కువ ప్రేమను చూపిస్తుంది కదా అమ్మమ్మ. అందువల్ల ఈరోజు ఏంటంటే నేను ఇలాగ చేయడానికి ఒక కారణం ఉందండి. ఒక్కసారిగా మనం డబ్బులు తీసుకొని పిల్లలకి ఏదో బట్టలు కొనాలి అంటే మధ్యతరగతి కుటుంబానికి మాత్రం అది సాధ్యం కాదండి. ఇలాగ మనం ఏదో రూపాయి డబ్బులు కూడబెట్టుకొని పిల్లలకి ఏదైనా కొనాలి అని అంటేనే ఇలా కొనగలమండి. లేకపోతే మాత్రం కొనలేమండి. ఖచ్చితంగా కొనలేము. ఇది అంటే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని మనం కొనాలి అన్న ఒక బాధ్యత మనకు ఉంటే ఖచ్చితంగా మనకున్న రూపాయలోనే మనం ఖచ్చితంగా దాచుకొని పిల్లలకి పెట్టాలని ఒక ఆలోచన ఉంటుందండి. ఆ విధంగా ఈరోజైతే నా మనవరాల కోసం అయితే ఈ డిబ్బి కోసానండి. ఇదిగోండి, చాకు పెట్టి కోసాను. ఇప్పుడు ఈ డబ్బులు ఎంత ఉంది అనేది కూడా మనం చూద్దాం. దీన్ని లెక్క పెట్టుకుందాం ఫ్రెండ్స్. దానికి మరి బట్టలకి సరిపోవాలి కదా మనవరాలకి. 500 అండి. 500 1000 రూపాయలు. 2000 రూపాయలు. 3000 రూపాయలు. 4000 రూపాయలు. 5500 వచ్చాయి ఫ్రెండ్స్. ఇదైతే నా మనవరాలది. దాని డ్రెస్సు
ఎంత తీసుకుంటుందో ఒక 3000 ఎంతో డ్రెస్కి ఇస్తానమ్మా అని చెప్పాను నా మనవరాలకి. ఒక 500 మాత్రం దాని ఫ్రెండ్స్ ఉన్నారండి పిల్లలు, దానికి ఏదైనా బర్గరో ఏదో కొనుక్కుంటామ్మా ఒక అని చెప్పేసాను అనమాట. ఒక 500, 3500 రూపాయలు నా మనవరాలు అండి. మిగతా బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, ఈ బ్యాలెన్స్ని కూడా నా మనవడికి కూడా ఒక ఉండి కొన్నానండి. ఆ ఉండిలో వేసేస్తానండి. ఇదైతే నేను వాడను డబ్బులు, ఆ ఉండి కూడా మీకు చూపిస్తాను. మిగతా బ్యాలెన్స్ అయితే ఇందులో వేసేసుకున్నానండి. ఇది నా మనవడిది అనమాట. ఇది చూసారు కదా, ఇందులో వేస్తాను. మిగతా 2200 ఉంది, ఇందులో వేస్తానండి. ఇది నా ఎర్రి నాగన్న కోసం అనమాట. ఏంటంటే బయట ఉన్నాయనుకోండి, బయట ఉంటే డబ్బులు ఏదో విధంగా మనకి ఖర్చులు అయిపోతాయండి. ఖర్చులు అయిపోతుంది, మనం పెట్టలేమండి. ఇప్పుడు ఇందులో వేసుకున్నాం అనుకోండి, నా మనవడు పుట్టినరోజు ఆగస్టు 2, ఈ ఆగస్టు 2న దీన్ని మళ్ళీ నేను ఓపెన్ చేస్తానండి. ఎంత వస్తుంది ఏటనేది కూడా అప్పుడు మనం చూసుకుందాం. ఏంటంటే అమ్మమ్మ గిఫ్ట్ అంటే పిల్లలకి ఎంతో సంతోషంగా ఉంటుందండి వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ పిల్లలకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను అనమాట. ఇలాగ పిల్లలకి గిఫ్ట్లా కొంటుంటాను. నాకు నా మనవలతోనే కాదండి, నా పిల్లలు చిన్నప్పుడు కూడా ఒక 7-8 సంవత్సరాల పిల్లల వయసులో కూడా ఇలాగే దాసి ఒక పావుతులం బంగారం కొనేదానండి. కొనేసి ఇంకా పిల్లలకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేదానండి. అది అలాగా వాళ్ళ పెళ్లి నాటికి చిన్న చిన్న వస్తువులన్నీ మార్చుకొని ఒక గట్టి వస్తువు కొనేసి అలాగ పెట్టేదానండి. ఎందుకంటే మనం ఒక్కసారి 1,00,000 రూపాయలు తీసి మనం ఖర్చు పెట్టుకోవాలన్నా మధ్యతరగతి దగ్గర ఉండదండి. ఇలాగ మనం రూపాయి కూడేసుకొని ఇలాగ సంవత్సరంలో ఒకసారి ఇలా బర్త్డే గిఫ్ట్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఆడపిల్లలకి మనం కూడబెట్టామన్న ఒక సంతోషం కూడా మనకి కూడా ఉంటుందండి. అది నేను చెప్పవలసింది. ఇంకంతేనండి, ఇంకేమి కాదు. ఇది నా మనవడి గిఫ్ట్, ఇది నా మనవరాలదండి. ఈ డబ్బులైతే ఈ నెల నవంబర్ 26 నా పుట్టినరోజు నా మనవరాలకి ఇచ్చేస్తాను. ఆగస్టు 2 నా మనవడండి. చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్ళాలి ఈ ఛానల్. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. పెద్దవాళ్ళు అయితే ధన్యవాదాలు, చిన్నపిల్లలు అయితే నా దీవెనలండి. నన్ను ముందుకు నడిపించండి, మీ ప్రోత్సాహం ఇవ్వండి. బాయ్ అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.